పత్రికల్లో మాత్రం పుంకాలుగా కథనాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే బుర్ర చెడిపోతుంది. చెప్పిందే చెప్పి చంపి వదిలి పెడుతున్నారు తప్ప మరొకటి లేదు. ఏదేదో చెప్తున్నాడు. అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది అంటున్నాడు. ఏంటో మరి నాకు అర్థం కాల. ఎక్కడ జరుగుతుందో అర్థం కాల. ఈ మధ్యన అన్నాడు పిల్లని కని అంటున్నాడు. ఏమండి మీకు ఇద్దరు పిల్లనా? ఇంకో నలుగురిని కనమంటున్నాడు. ఏమండి మీకు ఇద్దరు ఒకళ్ళేరా? ఇంకో ఇద్దరు కనమంటున్నాడు. ఏంది కనేది? హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది? పిల్లల ఫీజులు ఎంత అవుతున్నాయి? అరే నువ్వు ఇస్తానన్నేమో 15,000 ఎగ్గొట్టేశావు. ఇప్పుడేం పిల్లల్ని ధారాళంగా కనాలంట. ఆయన మాత్రం ఒక్కనే కంటాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఒక్కనే కంటాడు. ఇది చెప్పేటందుకే నీతులు ఉంటాయి, మరే ఉండవు. ఇది ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి మాత్రం అద్భుతంగా చెప్తాడు. అరే అప్పుడు మా రోజుల్లో ఇద్దరు లేక ముగ్గురు అనేవాళ్ళండి. ఈయన ఒకడంగా అన్నాడు. ఏంటో మరి నాకు అర్థం కాదా? పోనీ మొన్న వాళ్ళ అబ్బాయి ఆయన లింగులిటుకు. దేశంలో మాత్రం అందరు కనాలి. ఒక్కొక్క పురుడికి ఒక్కొక్క కాన్పుకి ₹1,00,000 60,000 70,000 ₹1,00,000 అవుతుంది పేదోడికి. డబ్బులున్నోడికి అంటే కంటాడు. పేదోడిని కనంటే ఏం చేయాలి నాకు అర్థం కాల. చంద్రబాబు బుర్రపోయిందో ఉందో నాకు అర్థం కాల. ఎస్ నిజమే, మరణాల రేటు ఎక్కువ, జనాల రేటు తక్కువ ఉన్నప్పుడు జనాలు పెంచమానండి, తప్పులేదు. జనాలు పెంచాలంటే ఏం చేయాలి చెప్పండి. అయ్యా మీరు ఇద్దరు తప్ప మూడో వాడిని కంటే ఆ ఖర్చు మేము పెట్టుకుంటామని చెప్పండి. ఏది హాస్పిటల్ ఖర్చు కూడా లేదు. మీ పిల్లల్ని చదివిస్తున్నాం, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని అందరికి 15,000 ఇవ్వు. జియో మాత్రం ఈ సంవత్సరం ఇచ్చాడు, నెక్స్ట్ నుంచి ఇస్తాను డబ్బులు. నాకు అర్థం కాలేదు ఏంటి కామెడీ. ఇలాంటి ఫుల్ కామెడీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఆయన కామెడీ అంటే ఒప్పుకోరు. ఆయన పత్రికలు ఉన్నాయి, మొట్టమొదటి రాస్తాడు హీరో అని. ఫుల్ కామెడీ, అద్భుతమైనటువంటి కథలు వండి వారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు అంటమే తప్ప సమర్థవంతమైన నాయకుడు కాదు, ఆలోచనాపరుడు అంతకంటే కాదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని చెప్తేనేమో ఆ పత్రికలు కోపం వస్తే వాళ్ళు మా మీద తిరిగిపడతారు అంతే. ఇంకా ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? 2024లో కూడా గత ప్రభుత్వమే వస్తే ఈ మ్యాన్ మేడ్ అనేది చాలా